హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో మరొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందామండి. చాలా మంచి టాపిక్, అందరికీ ఉపయోగపడేటువంటి టాపిక్. ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అనేది. రాజధాని అమరావతిలో మరొక అన్నా క్యాంటీన్ అందుబాటులోకి వచ్చింది. ఈరోజు మనం ఈ టాపిక్ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఈ టాపిక్లో ఈ అన్నా క్యాంటీన్ పరిస్థితి ఏంటి, ఎక్కడ నిర్మాణం చేశారు, మరియు రోజుకి ఎంతమంది భోజనం చేస్తారు, అలాగే దీని యొక్క ఖర్చు ఎంత అనేటువంటి విషయాలు ఈరోజు మనం వివరంగా చూద్దామండి. ఇక మనం చూసినట్లయితే ఇదిగోండి, మనం చూస్తున్నాం కదా, ఇది అన్నా క్యాంటీన్ రాజధాని అమరావతిలో నిర్మాణం చేసినటువంటి ఒక కొత్త అన్నా క్యాంటీన్ ఇది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ అన్నా క్యాంటీన్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రాజధాని అమరావతిలో ఇప్పటికే మూడు అన్నా క్యాంటీన్లు అయితే సేవలు అందిస్తూ ఉన్నాయి. ఈ 3 అన్నా క్యాంటీన్లతో పాటు ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా రాజధాని అమరావతిలో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. మొత్తం ఇప్పుడు రాజధాని అమరావతి పరిధిలో 4 అన్నా క్యాంటీన్లు అయితే ఉన్నాయి. మంగళగిరిలో కలుపుకున్నట్టయితే మంగళగిరిలో కూడా ఇంకొక అన్నా క్యాంటీన్ ఉంది. మంగళగిరిలో కూడా కలుపుకున్నట్లయితే మొత్తం 5 అన్నా క్యాంటీన్లు రాజధాని అమరావతి పరిధిలో ఉన్నాయని మనం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇంతకీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి ఈ అన్నా క్యాంటీన్ ఎక్కడ అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూద్దామండి. ఈ అన్నా క్యాంటీన్ ఖచ్చితంగా ఎక్కడంటే ఇప్పుడున్నటువంటి ఏపీసీఆర్డీఏ భవనం దగ్గర, ఏపీసీఆర్డీఏ భవనానికి కరెక్ట్గా ఎదురుగా ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదిగోండి, ఇదే ఆ అన్నా క్యాంటీన్. చాలా అంటే చాలా శుభ్రంగా ఉందండి, చాలా హైజెనిక్గా ఉంది. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. అంటే అన్ని అన్నా క్యాంటీన్లో ఎలాంటి ఫుడ్ అయితే పెడతారో ఇక్కడ కూడా అలాంటిదే పెడతారు. కాకుంటే చాలా శుభ్రంగా, చాలా అధునాతనంగా నిర్మించడం జరిగింది. చూసారా, ఈ యొక్క అన్నా క్యాంటీన్లో మొత్తం ఒకేసారి 150 మంది కలిసి భోజనం చేయడానికి అనుగుణంగా ఇక్కడైతే టేబుల్స్ని సిద్ధం చేశారండి. అంతేకాకుండా వచ్చినటువంటి ప్రజలకి, అన్నం తినేటువంటి ప్రజలకి ఒక 20 ఫ్యాన్లతో ఒక మంచి వాతావరణాన్ని, అలాగే శుభ్రమైన క్యాన్ వాటర్ని, మినరల్ వాటర్ని ఇక్కడ అందించడం జరిగిందండి. చూడవచ్చు మనం ఎంత శుభ్రంగా ఉందంటే, కొత్తగా నిర్మాణం చేశారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ అన్నా క్యాంటీన్ అనేది చాలా పెద్దది. అంటే మిగతా అన్నా క్యాంటీన్లన్నిటికంటే కూడా ఈ అన్నా క్యాంటీన్ డబల్ సైజులో ఉంటుంది. ఎందుకంటే ఏపీసీఆర్డీఏ భవనం దగ్గరికి నిత్యం చాలామంది వచ్చిపోతూ ఉంటారు. అంతేకాకుండా E3 సీడ్ యాక్సిస్ రోడ్డు వెంబడి ఉంది. E3 సీడ్ యాక్సిస్ రోడ్డు అనేది చాలా అంటే చాలా రద్దీగా ఉంటుంది. రాకపోకలు చాలా ఎక్కువ మంది సాగిస్తూ ఉంటారు. అందువలన ఈ అన్నా క్యాంటీన్ అనేది చాలా పెద్దగా నిర్మాణం చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఈ అన్నా క్యాంటీన్లో ఒక రోజుకి 400 మందికి భోజనం చేయడానికి అనుకూలంగా ఇక్కడ భోజనాలు అయితే వస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో మరొక 400 మంది భోజనం చేయడానికి అనుకూలంగా ఇక్కడైతే భోజనాలు పెంచుతారంటండి. మొత్తం 800 మంది భోజనం చేసేందుకు వీలుగా ఇక్కడైతే ఈ అన్నా క్యాంటీన్ని నిర్మాణం చేశారని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూసే సమయానికి భోజనాలు అయిపోయాయి, అందుకనే ప్రజలు తక్కువగా ఉన్నారు. ఇవన్నీ కూడా చూడొచ్చు, చాలా అంటే చాలా శుభ్రంగా హైజెనిక్గా ఉంది. ఇక మనం రాజధాని అమరావతిలో ఉన్నటువంటి మొత్తం అన్నా క్యాంటీన్లని 5గా మనం లెక్క కట్టడం జరిగింది. ఈ 5 ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఒకటి, నెంబర్ 1 అనుకుంటే ఇది ఏపీసీఆర్డీఏ భవనం దగ్గర ఉందని మనం క్లియర్గా చెప్పుకుంటున్నాం. ఇక రెండోది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దగ్గర, ఎక్కడైతే అమరావతిలో హైకోర్టు ఉందో ఆ హైకోర్టు దగ్గర మరొక అన్నా క్యాంటీన్ అయితే సేవలు అందిస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి సచివాలయం పక్కనే, సచివాలయాన్ని ఆనుకొని మరొక అన్నా క్యాంటీన్ ఉంది. ఆ అన్నా క్యాంటీన్లో కూడా సేవలు అందిస్తూ ఉంది, భోజనాలు చేస్తూ ఉన్నారు ప్రజలు. అంతేకాకుండా ఇప్పుడు కరకట్ట దగ్గర చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర మరొక అన్నా క్యాంటీన్ ఉంది. అక్కడ కూడా సేవలు అందిస్తూ ఉంది అన్నా క్యాంటీన్. ప్రజలు వచ్చి భోజనం చేస్తూ ఉన్నారు. ఇంకా అంతేకాకుండా తరువాత మనం చెప్పుకున్నాం కదా, ఇప్పటికి 4 అయితే మనం అన్నా క్యాంటీన్లు చూడడం జరిగింది. 5వది మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి ఇంకొక అన్నా క్యాంటీన్.
ఈ విధంగా రాజధాని అమరావతిలో అన్నా క్యాంటీన్లని నెలకొల్పడం జరిగింది. ఎవరైనా కానీ రాజధాని అమరావతి వెళ్ళినప్పుడు, రాజధానిని చూడడానికి వెళ్ళినప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చెప్తూ ఉన్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి. అయితే ఈ 5 అన్నా క్యాంటీన్లలో కూడా 2 అన్నా క్యాంటీన్ల దగ్గర కాస్త రద్దీ తక్కువగా ఉంటుంది. ఎక్కడెక్కడ అంటే మనం చూసాం కదా, ఇప్పుడు ఏపీ సిఆర్డీ భవనం దగ్గర రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడికి ప్రజలు ఎక్కువగా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అంతేకాకుండా హైకోర్టు భవనం దగ్గర కూడా రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ప్రజలు చాలా ఎక్కువ మంది వస్తుంటారు హైకోర్టు భవనం దగ్గరికి కూడా. అంతేకాకుండా ఈ ఐకానిక్ టవర్స్ ఇవన్నీ నిర్మాణం చేస్తున్నారు కదా, ఆ కార్మికులు కూడా వస్తున్నారు ఈ అన్నా క్యాంటీన్ దగ్గరికి. అక్కడ కూడా రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఇక తరువాత మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర కూడా రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఇక మనం 2 అన్నా క్యాంటీన్ల దగ్గర రద్దీ తక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఒకటేమో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర రద్దీ అయితే చాలా తక్కువగా ఉంటుంది. తరువాత అసెంబ్లీ భవనం దగ్గర ఇప్పుడున్నటువంటి సచివాలయం దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర కూడా రద్దీ తక్కువగానే ఉంటుంది. రాజధాని అమరావతి వెళ్ళే వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ల యొక్క సేవలను వినియోగించుకోవాల్సిందిగా చెప్తున్నామండి. చూశారు కదా, కొత్తగా నిర్మాణం చేసినటువంటి ఈ అన్నా క్యాంటీన్ దగ్గర టాయిలెట్స్ కూడా ప్రజలకి ఇవ్వడం జరిగింది. జెంట్స్కి మరియు లేడీస్కి సపరేట్గా టాయిలెట్స్ని కూడా ఇచ్చారు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంతకీ మనం చూస్తున్నటువంటి ఈ అన్నా క్యాంటీన్ 15/4/2026 ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. మంత్రి నారాయణ గారి చేతుల మీదుగా, చూశారుగా, మంత్రి నారాయణ గారి చేతుల మీదుగా ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. ఇక అక్కడి నుంచి ఈ అన్నా క్యాంటీన్ సేవలను అయితే కొనసాగిస్తూ ఉంది. అందరికీ నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని నేను మీ ముందుకి ప్రతిరోజు కూడా తీసుకువస్తూ ఉంటాను, మీకు తెలియజేస్తూ ఉంటాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఇంతకు మించి మిమ్మల్ని ఏమీ అడగనండి. వీడియో మొదలైన దగ్గర నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని మిమ్మల్ని నేను విసిగించను. వీడియో చివరన మాత్రమే దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతాను. అందరికీ మరొకసారి నమస్కారం.